ఎస్సీ వర్గీకరణ నిలుపుదల చేయకపోతే రేపటి నుండి ఉద్యమ బాట చేపట్టడం జరుగుతుందని రాక్స్ మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్ హెచ్చరించారు. కాకినాడ అంబేద్కర్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణపై చేస్తున్న హడావిడి దేశంలో ఏ రాష్ట్రంలో లేదన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న కుట్రను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మద్దతు పలుకుతున్నారని దుయ్యబట్టారు. ఇంద్రపాలెం జెడ్ బ్రిడ్జి వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ భవనాన్ని చేరుకున్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు సంఘ నాయకులు పెద్దలు పాల్గొన్నారు. ఓకే ఓకే రేపటి నుంచి దేశవ్యాప్తంగా రాజకీయ కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణపై అంచెలంచెలుగా స్టెప్ బై స్టెప్ ప్రజాస్వామ్యత, శాంతియుత, గాంధేయ, అంబేద్కర్ మార్గంలో పోరాటం సాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారికి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, చంద్రబాబు గారు మీరేదో రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారనుకుంటున్నారు, కానీ ఇది దేశవ్యాప్త రాజకీయ కుట్ర. ఎందుకంటే మీరు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటున్నారు, మీరు రాజకీయాలు తెలుసు తప్ప సబ్జెక్ట్ ఈ విషయంలో మీకు కానీ మీ శిష్యుడు రేవంత్ రెడ్డికి కానీ సబ్జెక్ట్ తెలీదు. దీని వెనక చాలా కుట్ర నడుస్తూ ఉంది. చంద్రబాబు గారు దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కూడా మీతో పాటు 30 ఇయర్స్గా కంటిన్యూస్గా జర్నీ చేస్తూ ఉన్నాను. మీ మిత్రుడిగా, మీ సోదరుడిగా నేను మనవి చేసేది ఒకటే, రాజకీయ లబ్ధి కోసమే కాదు, ఇది పూర్తిగా దళితులపై దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కుట్ర. ఒక్కసారి మీరు ఆలోచించాలి. అలాగే మీరు ఎస్టీలకు సంబంధించినటువంటి సెన్సస్ లేకుండా ఎస్సీ వర్గీకరణ ఎలా చేస్తారు? సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. డిమాన్స్ట్రేబుల్, క్వాంటిఫైయబుల్, ఎంపిరికల్ డేటా కావాలన్నారు. మీరే అన్నారు మొన్న సరైనటువంటి లెక్కలు లేవు కాబట్టి 2011లో లెక్కల ప్రకారం చేయమని సిఫార్సు చేశామని. అసలు కమ్యూనల్ స్టాటిస్టిక్స్, కమ్యూనల్ సెన్సస్ ఎప్పుడు తీశారు సార్? ఎప్పుడైనా పుస్తకం చదివారా మీరు? 1931లో బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఏ కులం ఏంటో ఎన్యూమరేషన్ చేశారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కమ్యూనల్ స్టాటిస్టిక్స్ అనేవి, కమ్యూనల్ సెన్సస్ డేటా అనేది లేదు. లేకుండా మీరు ఎలా చేస్తారు? రాజీవ్ రంజన్ అనేటటువంటి ఒక ఐఏఎస్ రిటైర్డ్ అయిపోయినటువంటి ఆయన రెస్ట్ తీసుకుంటున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి ఎంతమంది ఉద్యోగాలు ఉన్నారని లెక్కగట్టేసి మీరు ఎస్సీ వర్గీకరణ చేస్తారా? ఇది తప్పు చంద్రబాబు గారు. ఇరు వర్గాల్ని కూడా మమ్మల్ని కొట్లాడిస్తూ ఉన్నారు. ఇది చట్టపరంగా నిలవదు. చదువుకున్న వ్యక్తిగా, చట్టం తెలిసిన వ్యక్తిగా, 30 సంవత్సరాలుగా కంటిన్యూస్లీ హ్యావ్ బీన్ ఇన్ ద పాలిటిక్స్, ప్రాక్టికల్గా పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తిగా మీకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు తెలివైన పొలిటీషియన్ అనుకున్నాను, కానీ మరి ఈ రకంగా లబ్ధి కోసం మీరు ఇక్కడ చేస్తే కుదరదు చంద్రబాబు గారు. దేశవ్యాప్త కుట్ర మీకెందుకు? మీ శిష్యుడికి ఎందుకు ఇంత హరి? దేశంలో ఎక్కడా లేనటువంటి ఎస్సీ వర్గీకరణ తెలుగు రాష్ట్రాల్లో మీరెందుకు ఇంత కంగారు పడిపోయి చేసేస్తున్నారు? దేనికైనా సరే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. చంద్రబాబు గారు ఇది తప్పు, దయచేసి విరమించుకోండి బిల్లు. మీరు చేయాలనుకుంటున్నారా? మాకు ఇచ్చే రిజర్వేషన్ ఎంత? ఎస్సీ పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ తెలుగు స్టేట్స్లో 20% ఉంది, మీరు ఇచ్చి 15 అంటున్నారు. పంజాబ్ని, హర్యానాను చూసి చేసామంటున్నారు. పంజాబ్లో ఎస్సీ రిజర్వేషన్ 25 పెంచి చేశారు, హర్యానాలో 15-20 చేశారు. కాబట్టి ఒక్కసారి ఆలోచిస్తారని
మీకు మనవి చేస్తా ఉన్నాను, మీతో తిరిగిన వ్యక్తిగా, మీతో మరి చనువు ఉన్న వ్యక్తిగా మీరు పెద్ద మనసుతో ఆలోచించారని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ ప్రజాస్వామ్యంలో శాంతియుత నిరసన తెలిపేటటువంటి హక్కు నాకు ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కొనసాగిస్తాం. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కేంద్రంగా, కాకినాడ కేంద్రంగా దేశవ్యాప్త ఉద్యమానికి, ప్రజాస్వామ్య ఉద్యమానికి ఈ రోజు నుంచి తెరతీసామన్న విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి హిందీ సోదరులందరికీ కూడా చెప్తా ఉన్నాను, भाई और बहनों सुनिए, देश भर में सभी राजनीतिक पार्टियां एससी आरक्षण वर्गीकरण के बहाने देश भर में सभी राजनीतिक पार्टियां दलितों की एकता को कमजोर कर रही है. इस पर हमें सभी को मिलकर लोकतांत्रिक और जनतांत्रिक लड़ाई करनी चाहिए. भाई और बहनों, लड़ना है. మోడీ గారు కూడా ఈ సందర్భంగా చెప్పేది ఒకటే, ప్రియ గుజరాती मित्रों संभलो, आदेश ने तमाम राजकीय पक्षों एससी अनामत वर्गीकरण आड़मा दलितों की एकता विरुद्ध षड्यंत्र करी रहे हैं. मोदी जी अपने बताने आने पर लोकतांत्रिक रीते लड़वम पड़से. मोदी जी ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది తప్పు. దళితుల మధ్య కుట్ర పెడితే చేయి దాటిపోతూ ఉంది. మీరు ఇచ్చే రిజర్వేషన్ 103కే దీన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకి ఎలా పంచుతారు? తెలుగు రాష్ట్రాల్లో అయితే 103కి ఇచ్చేటటువంటి రిజర్వేషన్ని 59 కులాలకి ఎలా పంచుతారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి, చేయి దాటిపోద్ది. 50 కోట్ల మంది దళితులకు సంబంధించినటువంటి విషయం కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు కూడా కరెక్ట్గా లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్ అండ్ సబ్మిషన్ టు ద ఆనరబుల్ సుప్రీంకోర్టు, ఆ యొక్క తీర్పుని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. మోడీ గారు, మీరు పార్లమెంట్ ద్వారా సుప్రీంకోర్టులో మళ్ళీ ఒక పిటిషన్ దాఖలు చేసి ఆ తీర్పును వెనక్కి తీసేంత వరకు కూడా 30 సంవత్సరాలైనా సరే నేను బతుకున్నంతకాలం ఈ పోరాటం కొనసాగుద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మోడీ గారు. అలాగే మీకు చెప్పదలుచుకుంది ఒకటే, మోడీ जी सुनिए जरा सोचिए, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है. मोदी जी आप कर सकते तो यह काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें. यह काम देश के लिए अच्छा नहीं है मोदी जी, अच्छा नहीं है. दिस इज माई स्वीट वार्निंग, दिस इज माई स्वीट అడ్వైస్ టు మోడీ జీ. ఒక్కసారి చంద్రబాబు గారు, మీ శిష్యుడు చంద్రబాబు గారు మీరు ఆలోచించాలి. యు ఆర్ ప్లేయింగ్ విత్ ఫైర్. ఇది తప్పు. మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం 50 కోట్ల మంది జీవితాలతో ఆడుకుంటే మేము కూడా ఏమీ చేయలేం. మేము చట్టాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటటువంటి వ్యక్తులు. ప్రజాస్వామ్యపూరితంగానే, ప్రజాస్వామ్యబద్ధంగానే మా పోరాటం కొనసాగుతుంది. మా సహనాన్ని పరీక్షించొద్దని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ రోర్ అగెనిస్ట్ కేటగిరైజేషన్ కాన్స్పిరసీ ఆఫ్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ ఆల్. జై భీమ్. పార్టీలో ఉన్నటువంటి మాల దళితులు కాదు, మాల ప్రజాప్రతినిధులు కనీసం నోరు తెరిచి మాట్లాడకపోవడంతో వారు బతికిన సచ్చినట్టుగానే భావిస్తూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారికి నా ప్రగాఢ సంతాపాన్ని మా రాష్ట్ర తరపున తెలియజేస్తూ ఉన్నాం మిత్రులారా. అలాగే మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎస్సీ వర్గీకరణ అనేది కుట్రపూరితం. నిజంగా మిగతా కులాలకి, ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి న్యాయం చేసే కార్యక్రమం కాదు. మీకు చేసేటటువంటి చంద్రబాబుకి కానీ, మీకు కానీ, అలాగే రేవంత్ రెడ్డికి కానీ, మీరు గొప్పగా ముఖ్యమంత్రులే, మాకన్నా డబ్బులున్న వాళ్ళే, పెద్ద కులాలే, మాకన్నా ఉన్నతమైనటువంటి స్థితిని స్టేటస్లో ఎంజాయ్ చేసి ఉండొచ్చు. కానీ మీరు ఏలు ముద్ర బ్యాచ్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి సబ్జెక్ట్ చదవండి సార్, ఒక్కసారి భారతదేశ చరిత్ర చదవండి. ఎస్సీ లిస్ట్ని ఎలా విభజిస్తారు మీరు? ఎస్సీలంతా ఒకసారి లిస్టులో చేర్చిన తర్వాత కులాలు వేరైనప్పటికీ అంటరాని వారిగా ఎస్సీలంతా ఒకటే. ఎస్సీ లిస్టులో ఎవడు పకోడీ బడ్డీ పెట్టుకున్నా, మాలోడు పెట్టినా, మాదిగోడు పెట్టినా, రెల్లోడు పెట్టినా, ఎవడు పకోడీ బడ్డీ పెట్టినా తినరు చంద్రబాబు గారు. ఇక్కడ ఈ దేశంలో కులమే ముఖ్యం. మేమంతా అంటరాని కులాలు, మీరంతా టచ్బుల్స్, మేమంతా అన్టచబుల్స్. మీ యొక్క క్యాలిక్యులేషన్స్ని మాకు అప్లై చేయొద్దని చెప్పేసి కోరుకుంటూ, మీకు మంచి బుద్ధిని ప్రసాదించాలని ఆ దేవుడు మరొకసారి మనస్ఫూర్తిగా, మీతో పాటు 30 సంవత్సరాలు పాలిటిక్స్లో జర్నీ చేసిన వ్యక్తిగా, ప్రాక్టికల్గా చూసిన వ్యక్తిగా సలహా అనుకుంటారో, వార్నింగ్ అనుకుంటారో మీ ఇష్టం. చంద్రబాబు గారు, జోహార్ అంబేద్కర్, జై భీమ్.